ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనము దేవుని యొక్క లేఖనాలను ధ్యానించడానికి ఆయన పాదాల దగ్గర చేర్చబడ్డాం. కొరింథీ మొదటి పత్రిక వరుస వచన ధ్యానాంశాలను మీరు పాలు పొందుతూ ఉన్నారు. మీ ఆనందాన్ని, అనుభవాల్ని మాతో పంచుకుంటున్నారు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పాదాల యొద్ద నేర్చుకుంటున్నా మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచిత కృపలో మనము 14 అధ్యాయాలు ధ్యానం చేశాం. 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం 4 భాగాలుగా ఉన్నట్లుగా మనం గమనించాము. 1 మృతులు లేచెదరా, 19 వచనాలు అందుకు సాదృశ్యంగా లేచెదరు అని అనడానికి రుజువుగా మరి 19 వచనాలు రాయబడ్డాయి. మృతులు ఎప్పుడు లేచెదరు, 28వ వచనం వరకు కూడా మృతులు ఎప్పుడు లేచెదరో రాయబడింది. మృతులు ఎందుకు లేపబడతారు 23 నుండి 34, తర్వాత 49 నుండి 58 వచనాలు రాయబడ్డాయి. మృతులు ఏ రీతిగా లేపబడతారో 35 నుండి 48 వచనాలు మరి ఆ 4 భాగాలుగా మనకు కనిపిస్తుంది. మృతులు లేచెదరా అన్న అంశంలో మొట్టమొదటి నుండి 19 వచనాల్లో 11 వచనాలు మనం ధ్యానం చేశాం. 11 వచనాల్లో ప్రధానంగా లేచెదరు అని అనడానికి సంఘమే ఒక రుజువని, లేఖనాలు, ప్రవక్తలు, పాత నిబంధనలో ప్రవక్తలు మరియు కీర్తనాకారులు దేవుని యొక్క మరణ పునరుద్ధానాల్ని ముందుగానే దేవుడు వారి చేత రాయించిన విషయాలు, అందుకు లేఖనాలే రుజువుగా ఉన్నాయని, అంతేకాకుండా సాక్షులు యేసు ప్రభువే, ఖాళీ సమాధి మరియు పరిశుద్ధాత్ముడు, అపోస్తలులు, అనేక మంది శిష్యులు, యేసు ప్రభు సహోదరుడైన యాకోబు, పౌలు, వీళ్ళందరూ కూడా సాక్షులుగా ఉన్నారని మనము ధ్యానం చేశాం. లేచెదరా, అయితే లేపబడకపోతే ఏమవుతుందో అన్న విషయాలు 12 నుండి 19 వచనాల్లో ధ్యానం చేశాడు. కనుక మనం చదువుదాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా 12 నుండి చదువుతున్నాను. 15, 12 మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులు కాకపోతున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారిని నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమగలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినము కూడా మేము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. నీ వాక్య ధ్యానాలు మాకు అంగీకృతంలోగినట్లుగా ఆశీర్వదించండి. నీ ఉన్నతమైన ఆలోచన మాకందరికి అందించండి. మీరే మహిమ పొందండి, తోడై ఉండండి. ప్రభువా, మీ వాక్య దర్శనం కోసం ఎదురు చూస్తూ మా ప్రభువు, మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి అప్పగించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, లేపబడని ఎడల అనే మాట మనం ఆలోచిస్తే దానికి సమాధానం అపోస్తలుడైన పౌలు జవాబిస్తున్నాడు. 12వ వచనంలో మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటిస్తుంటే మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అని అన్నాడు. ఆ రోజుల్లో సద్దూకయులు అనబడిన వారు. అపోస్తల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం మనకు ఆధారంగా ఉంది. పునరుద్ధానము లేదని, దేవదూత అయినా ఆత్మ కూడా లేదని చెప్పే సద్దూకయులు ఈ విషయాన్ని మరి ప్రాచుర్యం చేశారు. అంతేకాకుండా గ్రీకులు పునరుద్ధానం లేదని, శరీరం పూర్తిగా నాశనం అయిపోతుందని, మృతుల పునరుద్ధానాన్ని నమ్మని గ్రీకులు కూడా ఆ రోజుల్లో యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నమ్మడం లేదన్న విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా 13వ వచనం నుండి మనం 19వ వచనం చూస్తే మృతుల పునరుద్ధానమే లేకపోతే జరిగే విషయాలు ఏంటో వరుసగా ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క విషయాన్ని వివరించాడు. 13వ వచనం 16వ వచనం చూస్తే అసలు పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభు పునరుద్ధానం కూడా ఉండదు అన్నాడు. 14వ వచనంలో ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే మన సువార్త వ్యర్థమే అన్నాడు. 14వ వచనంలోనే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మన విశ్వాసం కూడా వ్యర్థమే. ఈనాడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రధానమైన కారణం ఆయన తిరిగి లేచిన పునరుద్ధాన శక్తే కదా. 15వ వచనం అంటాడు, దేవుని సత్యానికి మనం అబద్ధ సాక్షులం అయి ఉంటాం. అది సత్యం, కానీ ఒకవేళ పునరుద్ధానమే గనుక లేకపోతే మనం చెప్పేదంతా కూడా అసత్యమే అవుతుంది. 17వ వచనం అంటాడు, మన విశ్వాసానికి ఒక విలువ ఉండదు అన్నాడు 17వ వచనంలో. అందుచేత ఆయన పునరుద్ధానమే లేకపోతే మన విశ్వాసానికి కూడా విలువ ఉండదు. అంతేకాకుండా 18వ వచనంలో అంటాడు, మనం ఇంకా పాపంలోనే ఉండిపోయామని అర్థం.
పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, మన మీద దాడి చేసే శత్రువులన్నింటి నుండి ఆయన విడుదల మనకి ఇచ్చు నిమిత్తమై ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనం ఇంకా పాపంలోనే ఉండిపోతాం. అంతేకాకుండా 19వ వచనంలో అంటాడు, కేవలం చచ్చిపోయేంత వరకే ఈ జీవం కాదు, లైఫ్ ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత కూడా ఒక అద్భుతమైన జీవం ఉంది, దాని పేరు నిత్య జీవమని యేసు ప్రభు చెప్పిన మాట మరొకసారి గుర్తు చేస్తున్నాడు. కేవలం చచ్చిపోయేంత వరకు మాత్రమే మన విశ్వాసం కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా ఎక్కడుంటామో యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 5:24 ప్రకారం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ జీవము క్రీస్తునందు భద్రపరచు ఉండడాన్నే నిత్య జీవము అని చెప్పాడు. అందుచేత 19వ వచనంలో ఒకవేళ చనిపోయేంత వరకే మన విశ్వాసం అని అయితే ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనమే దౌర్భాగ్యులం అని అన్నాడు. కనుక యేసు ప్రభు పునరుద్ధానమే లేకపోతే అసలు మన విశ్వాసం వ్యర్థమే, మనం ఈనాడు సువార్త ప్రకటన వ్యర్థమే, అబద్ధ సాక్షులం అవుతాం, మన విశ్వాసానికి విలువ లేదు, పాపములోనే ఉండిపోతాం. అంతేకాకుండా నిరీక్షణ లేని దౌర్భాగ్యులంగా మనం ఉంటామన్న విషయాన్ని ఈ 19 వచనాలలో గుర్తు చేశాడు. అందుచేతనే ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, ఈ యొక్క విశ్వాసం జీవించిన తర్వాత కూడా ఉండే పునరుద్ధాన శక్తిని మనం అనుభవించి ఉన్నామని అపోస్తలుడైన పౌలు 19 వచనాలలో మృతులు లేచెదరా, ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే, యేసు ప్రభువే లేవకపోతే అన్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇక రెండవ ప్రశ్న ఈ యొక్క 15వ అధ్యాయంలో మృతులు ఎప్పుడు లేచెదరు అన్న విషయానికి పౌలు ఈ ప్రశ్నకు 3 భాగాలుగా సమాధానం చెప్పాడు. ఒకటి, ప్రథమ ఫలము అయిన యేసుక్రీస్తుని గుర్తు చేశాడు 20వ వచనంలో. రెండవది, ఆదిపితరుడైన ఆదామును గుర్తు చేశాడు 21 నుండి 23 వచనాల్లో. ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా దేవునికి రాజ్యంగా చూపించడానికి తన రక్తము ద్వారా కడుగబడిన ప్రజల్ని రాజ్యముగా తండ్రికి చూపించడానికి కోసం ఆయన పునరుద్ధానుడయ్యాడని రాజ్యాన్ని గురించి 24 నుండి 28 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రథమ ఫలము, ఆదాము, దేవుని రాజ్యము 3 భాగాలుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు మృతులు ఎప్పుడు లేచెదరు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజానికి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, ఆయన అక్కడ నుండి ఇక్కడికి దిగొస్తున్నాడైనా, మన కోసం వస్తున్నాడైనా, మనల్ని తీసుకొని వెళ్ళడానికి కోసం అన్న విషయాన్ని ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నాం అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షక నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉన్నాం, మనమందరం పునరుద్ధానం పొందుతాం అన్న నిరీక్షణతోనే పౌలు వీరికి రాశాడు. అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చదివితే 8వ వచనంలో పౌలు ఇలా చెప్పాడు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ సాధకం లేక దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ బహు ప్రయోజనకరమై ఉన్నదని రాశాడు. అందుచేత రాబోయే జీవం ఒకటి ఉంది, మనమంతా ఖచ్చితంగా పునరుద్ధానం అవుతాం. పౌలు చెప్పిన 3 ప్రధానమైన అంశాలని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ప్రథమ ఫలాన్ని గురించి 20వ వచనంలో ఇలా రాశాడు. చూడండి, చదువుదాం మనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు అన్నాడు. నిద్రించిన వారు, ఈ పదం మరణానికి హెబ్రీ భాషలో వాడిన ఒక జాతీయం. యేసు ప్రభు తరచుగా నిద్రించుచున్నారు అని మరణాన్ని గురించి యేసు ప్రభు ఈ పదాన్ని తరచుగా వాడాడు. లాజరు దగ్గర కూడా యోహాను సువార్త 11:11లో కూడా మనము నిద్రించుచున్న లాజరును లేపడానికి వెళుతున్నాం అని వాడాడు. యాయీరు కుమార్తె దగ్గర కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఈ చిన్నది నిద్రించుచున్నది అని యేసు ప్రభు చెప్పాడు. కనుక ఈ నిద్ర అనే పదం హెబ్రీ భాషలో ఒక జాతీయంగా మరణానికి సూచింపబడింది అన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఇక్కడ ప్రథమ ఫలము యేసుక్రీస్తు అని చెప్పడానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజానికి లేవీకాండం పాత నిబంధనలో 23వ అధ్యాయం 10వ వచనంలో మొదటి ఫలాన్ని లేక ప్రథమ ఫలాన్ని దేవునికి ఆ రోజుల్లో ఇచ్చేవారు. అది వాడుక, ఒక నియమము. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పంట మొత్తం దేవుని ఆధిపత్యములో ఉంది అనని తెలియజెప్పడం కోసం ప్రథమ ఫలాలను ఇచ్చేవారు. ఈ పస్కా యొక్క అతి పరిశుద్ధమైన సబ్బాతు దినం జరిగిన తరువాత ఈ కార్యాన్ని చేసేవాళ్ళు. అంటే పస్కా యొక్క అతి పరిశుద్ధమైన ఆ సబ్బాతు తర్వాత ఈ ప్రథమ ఫలాలను ఇచ్చేవారు. మనం కనుక ఆలోచిస్తే మన భాషలో
అది పునరుద్ధాన ఆదివారపు దినముగా మనము ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. పంట మొత్తం దేవుని ఆధిపత్యములో ఉందనడానికి గుర్తుగా ప్రథమ ఫలమును ఎలా ఇస్తారో క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు. రాబోయే కాలంలో ఉండబోయే వారందరికీ ఆయనే మొట్టమొదటి వాడుగా ప్రథమ ఫలముగా ఉంటున్నాడని అర్థమవుతుంది. పస్కా జరిగింది, అది సిలువలో యజ్ఞముగా, యాగముగా, బలియాగముగా యేసుక్రీస్తు మన కోసం ఆయన నిలవబడ్డాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, పస్కా బలిపశువుగా వధింపబడ్డాడు. నెక్స్ట్ జరగబోయే సబ్బాతు దినం తర్వాత ప్రథమ ఫలాన్ని ఎలాగైతే ఇవ్వాలో దేవునికి తన్ను తానే ప్రథమ ఫలముగా సమర్పించుకున్నాడు. ఆయనే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తామే అప్పగించుకున్నారని, అంటే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ఏ రీతిగానైతే తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు, అక్కయ్యలోని విశ్వాసుల గురించి చెబుతూ స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలముగా పరిశుద్ధులుగా తమ్మును తాము అప్పగించుకున్నారని పోల్చడం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాదు రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కోసం కనిపెడుతూ మనలో మనం మూలుగుతున్నాం అన్నాడు. విశ్వాసులు ఆత్మను పొంది మరి పునరుద్ధానం కోసం ఎలా వేచి ఉంటారో అన్న విషయాన్ని పౌలు రోమీలకు రాస్తూ ఇలా అన్నాడు, ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, దేహం యొక్క విమోచనం కోసం, అంటే పునరుద్ధానం అని అర్థం, మనము పునరుద్ధానము పొందు నిమిత్తమై కనిపెడుతున్నాం అని రోమీలకు ఆ విషయాన్ని రాశాడు. అంతేకాకుండా కొలస్సీలకు రాస్తూ కూడా ఈ ప్రథమ ఫలమైన క్రీస్తుని గురించి మరొకసారి గుర్తు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనము 18వ వచనం చూస్తే, సంఘమును శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి, ప్రోటోటోకోస్, ఆయన ఆది సంభూతుడు, ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. క్రీస్తు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉన్నాడని, మృతుల్లో నుండి లేవడానికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. కనుక పౌలు మృతులు ఎప్పుడు లేచెదరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. పునరుద్ధానము అనేది మరణం తర్వాత జరిగేది కనుక యేసు ప్రభువు కూడా మరణించిన తర్వాత ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. దీనికి మరొక ఉదాహరణని జోడించాడు, అది 2వ భాగం. ఒకటి, ప్రథమ ఫలం యేసుక్రీస్తు ఎందుకు ప్రథమ ఫలము అనే పదాన్ని ఎందుకు వాడాడో మనం ఇప్పుడు ధ్యానం చేశాం. కనుక అది చారిత్రాత్మకమైన పాత నిబంధన చర్యలలోని, క్రియలలోని ఒక భాగంగా మనం చూసాం. యేసు ప్రభు తర్వాతే మనమందరం కూడా పునరుద్ధానం పొందుతాం అనడానికి ఆయన ప్రథమ ఫలముగా, పంటంతా కూడా ఆయనకి సంబంధించిందే అంటే అర్థం, తరువాత పునరుద్ధానం పొందేవారందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి సంబంధింపబడిన వారు అని చెప్పడానికి కోసం యేసు ప్రభువే ప్రథమ ఫలముగా పునరుద్ధానం పొందాడని మొట్టమొదటి విషయం. ఇక 2వ విషయం, ఆదాముని ఇక్కడ అద్భుతంగా పోల్చాడు. అంటే ఆదాము మరి ప్రథమ వ్యక్తిగా ఈ భూమండలం మీద ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుదాం 21 నుండి 22, 23 వచనాలు. ఒక మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు, అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతురు. ఎంత అద్భుతమైన విషయాలని ఎస్కిటాలజీ. యేసు ప్రభు మరి మన మరణం తర్వాత అన్న విషయాలు, పునరుద్ధాన విషయాల్ని యేసు ప్రభు ద్వారా మనము ఎలాగున నమూనా పొందుతామో ఇక్కడ చెబుతున్నాడు. ఆదామును యేసుక్రీస్తుతో పోలుస్తున్నాడు. భేదము ద్వారా ఆదాము యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చబడ్డాడు. దానికి నమూనా మనము రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఆదాముకు గుర్తుగా యేసు ప్రభు ఉన్నాడని 14వ వచనంలో మనకి కనబడుతుంది. ఆదాము
రాబోవు వానికి గురుతయ్యుండెను అని 14వ వచనంలో చెప్పాడు. కనుక యేసు ప్రభు మరి భేదము ద్వారా ఆదాముకు సూచనగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు యేసు ప్రభు తన్ను తాను కడపటి ఆదాముగా పోల్చుకున్నాడో ఇక్కడ మనం ఆ కంపారిటివ్ స్టడీని మనం చూద్దాం. అంటే ఆ భేదాలని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ మనం వరుసగా చూస్తే ఒకని అపరాధము వలన 15వ వచనం చూడండి, రోమపత్రిక 5:15. ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల అన్నాడు. ఒకని అపరాధం వలన అనేకులు చచ్చిపోయారు. 12వ వచనంలో ఏమన్నాడు? ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, కానీ యేసు ప్రభు ద్వారా జీవం వచ్చింది, పాపానికి విరుగుడు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పాపం నుండి మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు. ఆదాము నుండి పాపం వస్తే కడపటి ఆదామైన యేసు క్రీస్తు ద్వారా మనకు పాపానికి విమోచన వచ్చింది. యేసు అంటేనే రక్షకుడని. ఏంటి రక్షకుడు? మత్తయి 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని యోహాను తన మొదటి పత్రిక 3:5వ వచనంలో పాపములు తీసివేయటికి ఆయన ప్రత్యక్షమాయను. అందుచేత మన పాపాలకు విరుగుడు ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇంకా మనం చూస్తే 15వ వచనంలో అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినట్ల మరి ఎక్కువ దేవుని కృప యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేత దానము అనేకులకు విస్తరించింది. అంటే ఒకని అపరాధం వలన అనేకులు చంపబడ్డారు. ఆ ఒకని అంటే ఆదాము అని అర్థం. మరి 16వ వచనంలో ఏమన్నాడు? దేవుని కృప కడపటి ఆదాము వలన నీతిమంతులుగా తీర్చబడ్డానికి వీలైంది. ఆదాము వలన వచ్చిన పాపము ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము మనకు కలగలేదు. ఎలానగా తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదే శిక్షావిధికి కారణమైన కృపావరమైతే అనేకులమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణమైంది. అందుచేత ఒకని వలన లేక ఒకని అపరాధం వలన అందరూ చనిపోతుంటే దేవుని కృప అంటే కడపటి ఆదాము యేసుక్రీస్తు ద్వారా మనమందరం నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. అందుచేతనే ఆదామును గుర్తు చేస్తున్నాడు. కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఆయన లేపబడాలి? మృతులు ఎప్పుడు లేపబడతారనంటే ఈ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందనంటే ఆదామును గుర్తు చేస్తూ ఉన్నాడు. పాపానికి విరుగుడు నిమిత్తమై లేక నిత్య జీవము పొందు నిమిత్తమై 17వ వచనంలో మరలా గుర్తు చేశాడు. 17వ వచనం చూడండి, మరణము ఒకని అపరాధం వలన వచ్చింది, ఒకని ద్వారా ఏలిని ఎడల. మరణము ఒకని ద్వారా అంటే పాపము వచ్చిన ఆదాము ద్వారా లేక మరణం ఆదాము ద్వారా వస్తే ఇక్కడ రాస్తూ అంటాడు యేసుక్రీస్తు ద్వారా కృపా బాహుళ్యము నీతి దానము జీవముగా మనకు కలుగుతుంది అని. ఆదాము మంటివాడయుండి యేసుక్రీస్తు మహిమకు చెందినవాడయుండి ఆదాము ఒక పాపాన్ని తీసుకొని వచ్చే మూలకారకుడైతే కడపటి ఆదాము యేసుక్రీస్తు తన యొక్క కృపా బాహుళ్యత ద్వారా నీతి దానము మనము పొందడానికి కోసం ఆయన జీవాన్ని తీసుకొని వచ్చాడని 17వ వచనంలో చెప్పాడు. 18వ వచనంలో ఇంకా చక్కగా వివరించాడు. తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై మనుషులకి అందరికీ శిక్షావిధి కలగడానికి కారణమైంది. తీర్పు వచ్చింది అందరికీ కూడా. మనము దేవుని ఎదుట నిలబడాల్సి వచ్చింది. శిక్ష, మనము మరణం, ఉగ్రత మన మీద దాడి చేస్తూ ఉంది. తీర్పు ఒక్క అపరాధం వలన ఒక వ్యక్తి చేసిన లేక ఆదాము చేసిన పాపం వలన శిక్షావిధి మనకు కారణమైతే ఒక పుణ్య కార్యము వలన అంటే యేసుప్రభు సిలువలో మరణించడం ద్వారా ఆయన మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా ఆయన మన జీవితాలలో ఒక సజీవుడైన దేవుడిగా పునరుద్ధానం చెందడం ద్వారా కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతిని తీసుకుని వచ్చిందని. జీవప్రదమైన నీతి జీవాన్ని కలిగజేసే గొప్ప కార్యం యేసుక్రీస్తు ద్వారా జరిగిందని 18వ వచనంలో గుర్తు చేశాడు. ఇక 19వ వచనంలో ఒక మనిషిని అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడితే ఒక విధేయత వలన ఒక మనుషుని ద్వారా అవిధేయత అంటే ఆదాము దేవుని మాటను ధిక్కరించడం వలన అవిధేయత ద్వారా అందరూ ఎలాగూ పాపులుగా చేయబడ్డారో ఒకని విధేయత వలన అంటే యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం.
రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా, ఆ పుణ్యకారం అంటే శిలువ కార్యం వలన మనం నీతిమంతులుగా, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందిన వారముగా మనం ఇప్పుడున్నాం. ఎంత చక్కగా పోల్చి చెబుతున్నాడు. ఆదాము నుండి వచ్చిన దాన్ని కడపటి ఆదాముగా ఎందుకు ఆయన లేపబడ్డాడంటే ఈ పాపము నుండి, ఈ శాపము నుండి, ఈ తీర్పు నుండి, ఈ మరణం నుండి మరి విడుదల పొందించడానికి కడపటి ఆదాముగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుచేతనే తన వరుసలో మనం కూడా బ్రతికింపబడతామని గుర్తు చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో మన విషయం కూడా రాశాడు. అంటే యేసు ప్రభు పునరుద్ధానం మనకు పునరుద్ధానాన్ని అనుగ్రహించింది, మనము కూడా అలా లేపబడతాం అని మనకు తెలియవచ్చింది. ఆదాము ద్వారా వచ్చిన మనమందరం కూడా ఆ పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుతామని మనకు తెలుపబడుతుంది. 23వ వచనం, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. వరుస అనే పదాన్ని ఎందుకు వాడాడంటే అక్కడ ఆర్మీ వాళ్ళు లేక సైనికులు ఒక శ్రేణిలాగా వరుసలో ఉంటారు. పునరుద్ధానము దేవుని యేసు ప్రభు ద్వారా మనకందరికీ లభించింది కనుక ఆయన వెనుక మనమందరం కూడా ఆ పునరుద్ధానంలో పాలిభాగస్తులమై ఉంటాం. అందుకని యేసు ప్రభు ద్వారా మనకి ఎలాగ పునరుద్ధానం లభించిందో యోహాను సువార్త 5వ అధ్యాయం 25 నుండి 29 వచనాలు, తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలలో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 నుండి మనం చదువుదాం. చూడండి, మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినివారు జీవింతురు. చూసారా, పునరుద్ధానాన్ని గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాడు. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడి ఉన్నటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను. మరియు మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. చూసారా ఎంత చక్కగా చెబుతున్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై ఉండటం వలన మనకు కూడా పునరుద్ధానం దక్కిందని. సంఘము యేసు ప్రభు వచ్చినప్పుడు లేపబడి ఆయన వెళ్ళే సమయంలో ఆయనతో పాటు మనమందరం కూడా లేపబడే పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉంటామని ఇక్కడ గుర్తు చేశాడు. అందుచేత మొట్టమొదట ప్రథమ ఫలాలను గురించి యేసు ప్రభు అని, రెండవది మనమందరం కూడా ఆదాము నుండి వచ్చిన శాపం నుండి, పాపం నుండి విడుదల పొందిన వారముగా యేసుక్రీస్తు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన శక్తి ద్వారా మనం ఎలా లేపబడతామో చెప్పాడు. మూడవది ఆయన రాజ్యాన్ని గురించి చెప్పాడు. 24 నుండి 28 వచనాలు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును ఆయన కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతమొచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవడలను. కడపట నశింపజేయబడ శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాను. సమస్తమును లోపరచబడి ఉన్నవని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషయమే కదా. సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును కదా అని అన్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఇక్కడ చక్కగా చెబుతున్నాడు. సిద్ధపడుతున్న దేవుని రాజ్యాన్ని గురించి పౌలు చాలా చోట్ల తన పత్రికల్లో వివరించాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలే ఆనందము అయి ఉన్నదనని. అంటే మనము ఈనాడు రాజ్యముగా సిద్ధపరచబడి యేసు క్రీస్తు ద్వారా తండ్రికి అప్పగింపబడే వ్యక్తులుగా మనం ఉండాలని, అంటే ఒక వధువుగా సిద్ధపరచబడి ఆయన ప్రక్కన కూర్చుండబెట్టడానికి యోగ్యత కలిగి ఉండాలని. గలతీయులకు కూడా రాస్తూ 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ పనులు మనం చేయకూడదు, ఈ శరీర కార్యాలు చేయకూడదు అని చెబుతూ వీటిని చేయొచ్చు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము అన్నాడు. అంటే మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఆయన రాజ్యంలో ఎలా ఉండగలం? ఎఫెసీ పత్రికలో కూడా అదే మాటను గుర్తు చేస్తాడు కదా. 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఎలా చేస్తే క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులము కాలేము అని అన్నాడు. అంటే ఆయన రాజ్యములో మనము ఆయనతో పాటు తండ్రి దగ్గరికి వెళ్ళాలనంటే ఖచ్చితంగా ఆయన రాజ్య వివరాలు తెలుసుకొని ఉండాలి. ఆ రాజ్యాన్ని యేసుక్రీస్తు తన తండ్రికి వధువు సంఘంగా చూపించబోతున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కగా వీరు మాత్రమే దేవుని రాజ్యములో నాతో పాటు జతపని వారుగా ఉన్నారు అని అన్నాడు. కనుక వీరు మాత్రమే అంటే ఎవరైతే దేవుని కోసం పనిచేస్తున్నారో వారంతా
జత పనివారుగా నాతో పాటు ఉన్నారు అని పౌలు సంబోధించడం. కనుక మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఆయన కార్యాలు చేసేవారమై ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:12 ఆయన రాజ్యానికి మహిమకు మిమ్మును పిలుచుకున్న దేవునికి తగినట్లుగా నడుచుకోండి. ఆయన రాజ్యానికి ఆయన మహిమకు ఆయన తన రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి కోసం మహిమతో వస్తాడు. ఈ లోపల రాజ్యం లేక సంఘం ఆయన మహిమతో ఉండాలన్న విషయం. అందుచేతనే సమస్తమైన ఆధిపత్యాన్ని కొట్టివేసి, అంటే సంపూర్ణమైన శక్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నవాడుగా, సర్వశక్తి కలిగిన వాడుగా తన్ను తాను పునరుద్ధానం ద్వారానే నిరూపించుకున్నాడు. రాజ్యం అప్పగిస్తాడు, అప్పుడు అంతం వస్తుందన్నాడు. దేవుడు తన రాజ్య పాలనని, అంటే దాని తర్వాత ఆయన చేయబోయే సహస్ర పరిపాలన, సహస్ర సంవత్సరాలు పాత నిబంధనలో చెప్పబడినట్లు 1000 ఏండ్ల పరిపాలన గురించి మరి ప్రకటన గ్రంథం 20:7-10 చెప్పబడిన రీతిగా యేసు ప్రభు ఏ రీతిగా 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా ఇక్కడ వ్రాయబడింది. 26వ వచనం మనం చూస్తే, కడపట నశింపజేయబడు శత్రువు మరణం ఓడింపబడి మనము శాపం నుండి విడుదల పొందిన వారముగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. అందుకోసమే అక్కడ రాశాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలేందురు, దేవుడు తానే వారి దేవుడేండి, వారికి తోడేనను, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదన ఉండదు. అందుచేత అలాంటి ఒక అద్భుతమైన సుస్థిరమైన నశింపజేయబడిన మరణం, కడపట నశింపజేయబోయే మరణాన్ని, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళు విరోబడిన స్థితి దేవుని బిడ్డలు కూడా పునరుద్ధానము ద్వారా మరి అనుభవించాలని 27వ వచనం అంటాడు. దేవుని దైవత్వం యొక్క అంతర్లీనాన్ని ఇక్కడ 27వ వచనంలో గుర్తు చేశాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉన్నాడు. అందుచేతనే అంతర్లీనంగా క్రీస్తు దేవుని వాడుగా ఉన్నప్పుడు, లోబడినప్పుడు, కొరింథీ పత్రిక 3:23 వచనంలో కూడా గుర్తు చేశాడు. ఆయన దేవుడు ఎలాగూ సర్వమై ఉన్నాడో కొలస్సీ పత్రిక 3:11 వచనం ప్రకారం క్రీస్తు కూడా సర్వమై ఉండి దేవునికి లోబడిన వాడుగా ఉన్నప్పుడు సమస్తము లోపరచబడిన స్థితి మరి యేసు క్రీస్తు ద్వారా ఎలా కలిగిందో ఇక్కడ కనపడుతుంది. సర్వములో సర్వమగునట్లు అనే పదాన్ని కూడా చాలా స్పష్టంగా రాశాడు. ఆయన పునరుద్ధాన శక్తి వల్లనే ఆయన ఎలాగూ మార్చబడ్డాడో ఆ మాట చదువుకొని ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేనూ, అధికారం కంటేనూ, శక్తి కంటేనూ, ప్రభుత్వం కంటేనూ, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనూ ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. మరియు సమస్తమైన ఆయన పాదాల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘం ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుకొనుచున్నవాని సంపూర్ణత అయింది. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కనుక మృతులు ఎప్పుడు లేపబడతారంటే యేసు ప్రభువు ప్రథమ ఫలముగా ఉన్నాడు గనుక, ఆ తర్వాత మనం ఆదాము నుండి వచ్చిన పాపాన్ని తొలగించడానికి యేసుప్రభు వచ్చాడు గనుక, పునరుద్ధానుడైన యేసుప్రభు తర్వాత మనం అందరం కూడా ఆయన ఎదుట పునరుద్ధానులమై ఆయన ప్రక్కన నిలబడే సంఘంగా ఉంటాం. ఆయన రాజ్యంగా దేవుడు ఎలాగున తండ్రికి అప్పగిస్తాడన్న విషయాన్ని పునరుద్ధానం ద్వారా అపోస్తలుడైన పౌలు తెలియచేశాడు. తర్వాత ఎపిసోడ్లో మనము ఖచ్చితంగా మృతులు ఎందుకు లేపబడతారో అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం కూడా ఎరిగిన వారమై పునరుద్ధాన శక్తిని పొందిన వారమై యేసు ప్రభువును నమ్మి ఆయన కొరకు సాక్షార్థంగా ఎత్తబడే వధూ సంఘంలో మనం కూడా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ తన సహాయం దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్య దర్శనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని కావలి ఉంచమని, నీ పునరుద్ధాన శక్తితో నీకు సాక్షులుగా ఉండటానికి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.